ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయా? క్షేత్రస్థాయిలో ఇదే ఆరోపణ వినిపిస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీపై ప్రభుత్వ నియంత్రణ కరువైందని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అంటున్నారు. స్కూళ్ల మాఫియా ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ మాఫియా ఆగడాలైతే మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియంత్రణల లోపం వల్లే ఈ పరిస్థితికి కారణమైనటువంటి అభిప్రాయం విద్యార్థి సంఘాల నుంచి కూడా వినబడతా ఉంది. మనతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఎట్లా ఉంది అంటే కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలకు సంబంధించి నియంత్రణ ప్రభుత్వ నియంత్రణ లేదంటారా? ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్లే ఈ ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు వెళ్తుంది. తల్లిదండ్రులు మొత్తం కూడా అప్పు చేసి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో స్తోమతకు మించి అప్పు చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా ఈ ఫీజుల నియంత్రణ పైన చట్టం అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది. ఎందుకంటే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు మంచి విద్య అందే అవకాశం ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఆ విధంగా ప్రభుత్వం అధికారులు కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ రోజు చూసినట్టయితే జూన్ మాసం వచ్చిందంటేనే తల్లిదండ్రులు ముందస్తుగా అప్పులు తెచ్చి డొనేషన్లు కట్టి విద్యార్థులను కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసినట్టయితే విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ అసలు సరైన వసతులు లేకున్నా సరే విద్యార్థుల నుంచి డబ్బే లక్ష్యంగా, వ్యాపారంగా లక్ష్యంగా తప్ప చదువులు మారిన తప్ప ఇది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు. కావున ప్రభుత్వం అధికారులు ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. అసలు ఫీజుల నియంత్రణ చట్టంలో తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు చేసి ఒక సరైన మార్గదర్శకాల ద్వారా కమిటీ ఫీజు ఒకవేళ పెంచేది ఉంటే ముందుగా తల్లిదండ్రుల కమిటీ ద్వారా పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా లేకుండా బయట మొత్తం కూడా ధరలు విరినాయని చెప్పి ఇంకోటి అని చెప్పి కూడా ఫీజులు ఏటా పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అనేది కనిపించడం లేదు. ఇది పూర్తిగా విద్య అనేది పూర్తి స్థాయి వ్యాపారం అయింది. అసలు విద్య వ్యాపారంగా కాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పుడు విద్య మొత్తం కూడా అంగడిలో సరుగ్గా మారింది. ఈ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ప్రభుత్వం దీన్ని విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్లయితే ముఖ్యంగా తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదవాలి, ఉన్నత రంగాలు ఎదగాలంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యకి వెళ్ళాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఈ కార్పొరేట్ అనేది విచ్చలవిడిగా చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా రావడం జరుగుతుంది. అసలు ఎక్కడ అనుమతులు లేకున్నా కూడా అసలు సరైన వసతులు లేవు, ఒక క్రీడా స్థలం కూడా ఉండదు. మొత్తం కూడా ఇట్లా విద్యా సంస్థలు అంటే మొత్తం కూడా జైలు గదిగా మారిపోయిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే హాస్టల్స్ అసలు అనుమతి లేకుండా హాస్టల్స్ చేసి మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా జైల్లో వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీని మీద ఎటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడం ఈ పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. ఈ రోజు చూసినట్టయితే ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ జైల్లో పిల్లలు వేస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది పిల్లలు కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది. ఫస్టే లక్షల ఫీజులు కట్టుకొని డొనేషన్ల పేరుతో ఫీజులు తీసుకొని తర్వాత వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉండదు. చదువు అనేది కూడా మళ్ళీ అంతంత మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు చూసినట్టయితే పుస్తకాలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరగా పుస్తకాల దాని కూడా మొత్తం కూడా వ్యాపారంగా మారుతుంది. ఈ పుస్తకాల పేరుతో కూడా పూర్తి స్థాయిలో డబ్బులు కూడా ప్రభుత్వ విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకోవడం జరుగుతుంది. పుస్తకాలను కూడా ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలలో కూడా ప్రభుత్వమే సబ్సిడీ మీద పంపిణీ చేయాలని మేము కోరడం జరుగుతుంది. చెప్పమ్మా, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలో ఎట్లా ఉంది అంటే ఫీజుల దోపిడీ సంబంధించి ఏం చెప్తాం? నా పేరు అనుష. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. వాళ్ళకి బుక్స్ కావాలన్నా ఏదైనా స్కూల్ డ్రెస్సులు అన్నిటికీ పైసలు తీసుకొని కట్టడం, తల్లిదండ్రులు వాళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి చర్య తీసుకోవాలి. అంటే చెప్పండి, ముఖ్యంగా ఇటు ప్రభుత్వ నియంత్రణ లోపం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈ సిబ్బంది అర్హత లేని సిబ్బందితో కూడా ఇటు టీచింగ్ చెప్తా ఉన్న పరిస్థితులు ఎట్లా చూస్తారు దీన్ని? ప్రైవేట్ కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ ఇవాళ విద్యార్హతలు లేకున్నటువంటి వాళ్ళని కానీ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని కానీ తీసుకొచ్చి నర్సరీ నుంచి 7th క్లాస్ దాకా కానీ 10th క్లాస్ దాకా చదువు చెప్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి విద్యార్థుల భవిష్యత్తు ఎటుపోయినా ఏం లేదు, కానీ మాకు కావాల్సిన ధనార్జన అని చెప్పేసి విద్యను ఒక వ్యాపారమయంగా చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జనగల్లాగా పీల్చుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాకుండా విద్యా హక్కు చట్టాన్ని తుంగలు దొక్కేసి విద్యార్థి వేసుకునే నర్సరీ క్లాస్ వేసుకునే షూ కాన్స్ మొదలు పెట్టుకుంటే పిల్లవాడు
రాసుకుని జోలో పెట్టుకున్న పెన్ను దాకా కన్నా ప్రతిదీ ఐటమ్ కన్నా మా స్కూల్లోనే కొనాలని చెప్పేసి విద్యార్థులని ఇవాళ మే నెల స్టార్ట్ అవుతున్నది. ఇంకా ఎప్పటి నుంచి డొనేషన్లు మా కాలేజీలో మా స్కూళ్ళల్లో అడ్మిషన్లు అయిపోతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ ఒక పడగలాగా పడుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఒక జనగల్లాగా రక్తాన్ని పీల్చుకుంటూ వాళ్ళని తీవ్రమైన అప్పులలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తా ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా లేకుండా స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్పొరేట్కు తర్వాత ఇటు నారాయణ చైతన్య కానీ తర్వాత ఏకశీల ఇలాంటి కొన్ని స్కూళ్లకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఉదాహరణ నల్గొండ జిల్లాలో ఏకశీల స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటేనే నర్సరీ విద్యార్థికి 15,000 డొనేషన్ ఫీజు కట్టాలి. నర్సరీ విద్యార్థి ఏం చదువుతాడని చెప్పేసి నర్సరీ విద్యార్థికి 15,000 రూపాయల ఫీజు. ఈ విషయంలో మేము జిల్లా కలెక్టర్ కానీ విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ కార్పొరేట్ పాఠశాలలకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యని అంగట్లో సరుకులాగా మార్చి విద్యార్థుల రక్తాన్ని దాగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్పొరేట్ తర్వాత ప్రైవేటు పాఠశాలలకు తొత్తుగా మారడంలో ఒక చిన్న నిర్ణయం తీసుకుని ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ గానే ఎత్తేసారు. ఎందుకోసం అంటే ఆ స్కీమ్ ఎత్తేస్తే ప్రైవేట్ వాళ్ళకు ఇంకా ఫీజులు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వాళ్ళకు మనం లాభం చేకూర్చవచ్చు. ఆ విధంగా ఫీజులు కడితే కార్పొరేట్ విద్యా సంస్థల నుండి ప్రభుత్వానికైనా కమిషన్ల రూపంలో డబ్బులు వస్తాయని చెప్పేసి కానీ వాళ్ళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో అనేక ఆందోళనలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఈ కార్పొరేట్ మాఫియాను అరికట్టాలంటే ఎటువంటి చట్టం రావాలంటారు? పేద మధ్యతరగతి విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించాలంటే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు విద్యను వ్యాపారం చేయడానికి రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలని హైదరాబాద్ పట్టణంలో రిబ్బన్ కట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందంటే ఈ రాజకీయ నాయకులు వ్యాపారాన్ని విద్యా సంస్థలలో పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టినే ఈ విద్య మొత్తం కూడా కార్పొరేట్ సెక్టార్గా విద్య వ్యాపారంగా మారుతున్న పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ విద్యలలో సబ్సిడీ విధంగా విద్యాశాఖ అమలు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులకు అందే విధంగా ఉచిత విద్య అమలైతే ఉచిత విద్యని మేనిఫెస్టోలో పెట్టుకుంటారు కానీ అమలు చేసడంలో అది గడప కూడా దాటలేదు. అది ఖచ్చితంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులకు ఉచిత విద్య అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ప్రభుత్వం పాలకుల నియంత్రణ చర్యలు లేకపోవడం వల్లే కార్పొరేట్ మాఫియాకు అడ్డు లేకుండా పోతుందని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యా హక్కు చట్టం తీసుకురావాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనస్, నల్గొండ.